హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 23. అతని ఫోన్ మోగింది. స్క్రీన్ పై సీట్ పేరు కనిపించడంతో అతను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు సీట్ అని సిద్ధార్థ్ అన్నాడు. సార్, నేను మీకు లొకేషన్ పంపిస్తున్నాను. ఇంకా ఫోన్ అదే లొకేషన్ లో ఉందని అనుకుంటున్నాను. ఇది కేవలం నా అంచనా మాత్రమే అని సీట్ చెప్పాడు. ఓకే అని సిద్ధార్థ్ ఫోన్ పెట్టేశాడు. అదే సమయంలో అతని ఫోన్ కు లొకేషన్ షేర్ అయింది. రాహుల్, నేను వెళ్ళి ఆమెను తీసుకొస్తాను అని సిద్ధార్థ్ చెప్పి ఇక వేసుకున్న బట్టలతోనే బయటికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ అలా వెళ్ళిపోతూ ఉంటే రాహుల్ షాక్ తో చూస్తూ ఉండిపోయాడు. అతనికి కూడా సిద్ధార్థ్ తో పాటు వెళ్ళాలని అనిపించింది. కానీ అతను ఒక మాట కూడా అడగలేదు. రాహుల్ ఒక నిట్టూర్పు విడిచి ఆ తర్వాత రీచా దగ్గరకు వెళ్ళాడు. సిద్ధార్థ్ లొకేషన్ చూస్తూ వేగంగా కారు నడుపుతున్నాడు. ఆమె ఎప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తుందా అన్న ఆతృత అతని మనసును పట్టుకుంది. స్టీరింగ్ పై ఉన్న అతని బొటనవేలు ఇంకా పైకి కిందికి కదులుతూనే ఉంది. అది అతని మనసులో ఉన్న అసహనాన్ని తెలియజేస్తుంది. చాలా సేపటి తర్వాత అతని కారు ఇక నగరానికి కొంచెం దూరంగా వచ్చింది. అతను లొకేషన్ చెక్ చేశాడు. అదే ప్రదేశం. బయట చిరుజల్లులు పడుతున్నాయి. కానీ అతనికి వాటి గురించి పట్టించుకునే సమయం లేదు. వెంటనే కారు దిగి చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. అతని చూపులు అటు ఇటు వెతుకుతున్నాయి. ఆమెను చూడాలనే ఆతృత అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎదురుగా ఒక బోర్డు కనిపించింది. దానిపై మెంటల్ హాస్పిటల్ అని రాసి ఉంది. ఆ బోర్డు చూసి సిద్ధార్థ్ ఆశ్చర్యపోయాడు. అతను కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ హాస్పిటల్ ముందు ఒక అమ్మాయి వెనక్కి తిరిగి కూర్చుని ఉంది. వెనక నుంచి చూసిన సిద్ధార్థ్ ఆమెను గుర్తుపట్టాడు. ఆమె జాన్వి. వర్షంలో సగం తడిచిపోయి కూర్చుంది. ఆమెను క్షేమంగా చూసిన వెంటనే అతని ప్రాణం కుదుట పడింది. కానీ ఆమె అక్కడ ఎందుకు కూర్చుందో మాత్రం అతనికి అర్థం కాలేదు. అతను జాగ్రత్తగా ఆమెను గమనించాడు. ఆమె ఆ హాస్పిటల్ వైపుకే చూస్తుంది. ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఒకే చూపుతో చూస్తుంది. ఆమెను అలా చూస్తూ ఉంటే అతని మనసులోని కలవరం మరింత పెరిగింది. కానీ అర్ధరాత్రి ఇలాంటి చోట ఆమె ఒంటరిగా కూర్చోవడం చూసి అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఎలాగో తన కోపాన్ని అదుపులో పెట్టుకుని మళ్ళీ కారులోకి వెళ్ళాడు. అతను గొడుగు తీసుకుని బయటకు వచ్చాడు. జాన్వి దగ్గరికి వెళ్లి ఆమెపై గొడుగు పట్టాడు. కానీ ఆమెకు అతను ఉనికే తెలియలేదు. ఆమె ఇంకా హాస్పిటల్ వైపుకే చూస్తుంది, రెప్ప వేయకుండా. జాన్వి అని అతను పిలిచాడు. ఆ గొంతు విని ఆమె ఆలోచన నుంచి బయటకు వచ్చింది. తల పైకెత్తి అతని వైపుకి చూసింది. అతన్ని అక్కడ చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే లేచి నిలబడింది. సార్, మీరిక్కడ అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. పద ఇంటికి అని అతను కోపంగా అన్నాడు. నేను వస్తాను. మీరు అని ఆమె ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే అతను ఆమె చేయి పట్టుకుని తన వైపుకు లాగుతూ కారు వైపుకు తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. అతను ఇలా చేస్తాడని జాన్వి అసలు ఊహించలేదు. అతను ఆమె చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. అందుకే జాన్వి పూర్తిగా షాక్ లో ఉండిపోయింది. అతను ఆమెను కారులో కూర్చోబెట్టి తాను డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. ఇప్పుడు కారు పూర్తి వేగంతో దూసుకుపోతుంది. జాన్వికి భయం మొదలైంది. ఎదురుగా చిన్న మలుపు వచ్చినా ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్టు అవుతుంది. ఎందుకంటే కారు ఏదో విమానం వేగంతో దూసుకెళ్తున్నట్టు అనిపించింది. ఏసీ నడుస్తున్నా కూడా ఆమెకు చెమటలు పట్టాయి. కానీ అతన్ని నెమ్మదిగా నడపమని చెప్పే ధైర్యం ఆమెకు లేదు. అతని ముఖంలో కోపం క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఆ కోపం ఎందుకు? అసలు ఇతను తనను వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? లేక అతను ఏదైనా పని మీద వచ్చి అనుకోకుండా తనని చూశాడా? ఆమెకేమీ అర్థం కావట్లేదు. అంతేకాదు, ప్రస్తుతం ఆలోచించే పరిస్థితిలో కూడా ఆమె లేదు. ఎందుకంటే ఎదురుగా ఉన్న రోడ్డు ఇక గేమ్ లోని రోడ్డు కంటే కూడా వేగంగా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె ప్రాణం గొంతులోకి వచ్చినట్టుగా ఉంది. గుండె రెండింతల వేగంతో కొట్టుకుంటుంది. కానీ అతని కారు వేగం మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు. ఇక లక్కీగా ఆమె సీట్ బెల్ట్ పెట్టుకుంది. లేకపోతే ఇప్పటికే 10 సార్లైనా ఆమె తల ముందుకు తగిలి గాయమై ఉండేది. కొంతసేపటికి వారి కారు అతని బంగ్లా ముందు వచ్చి ఆగింది. అతను ఆమె వైపు కూడా చూడకుండా కారు దిగి లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె కూడా అతని వెనకాలే దిగింది. అతను ఇంత కోపంగా ఎందుకున్నాడో ఆమెకేమీ అర్థం కావట్లేదు. ఇక సిద్ధార్థ్ గదిలోకి వెళ్ళగానే టేబుల్ పై ఉన్న పూల కుండీని కోపంతో కిందకి విసిరేశాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. అద్దం ముక్కలంతటా చెల్లా చెదురుగా పడ్డాయి. వెంటనే ఇద్దరు పనివాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అతని గది తలుపు దగ్గర నిలబడ్డారు. సార్ అని ఒక పనివాడు భయంగా పిలిచాడు. అతని అనుమతి లేకుండా లోపలికి ఎవరు వెళ్ళకూడదని వారికి తెలుసు. గెట్ లాస్ట్ అని అతను కోపంగా అరిచాడు.
దాంతో ఆ ఇద్దరు పనివాళ్ళు అతని గది పక్కనే నిలబడ్డారు భయంతో. పెద్దసారికి చెప్పాలా అని ఒక పనివాడు భయంగా అడిగాడు. వద్దు వద్దు, ఆయన కోపంగా ఉన్నప్పుడు ఎవరి మాట వినరు. అనవసరంగా పెద్దసారి నిద్రకు భంగం కలుగుతుంది. ఉదయం వరకు వేచి చూద్దాం. కోపం తగ్గాక ఆయనే పిలుస్తారు. అప్పుడు అద్దాలు తీయడానికి వెళ్దాం అని మరో పనివాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఉదయం వరకు ఇక్కడే ఉండాలా అని మొదటి పనివాడు అడిగాడు. అవును అని రెండో పనివాడు చెప్పాడు. అదే సమయంలో లోపల నుంచి ఏదో పెద్ద వస్తువు కింద పడిన శబ్దం వినిపించింది. ఇద్దరు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. స్టూపిడ్ ఈడియట్ గర్ల్, అసలు బుద్ధి లేని అమ్మాయి, బుద్ధే లేదు. తన గురించి తనకే పట్టదా? రాత్రి 12 గంటలకు ఏ అమ్మాయి ఇలా బయట కూర్చుంటుంది, అది కూడా మెంటల్ హాస్పిటల్ బయట? హౌ కేర్లెస్ సీజ్. తనని తను ఏమనుకుంటుంది? తను సూపర్ ఉమెన్ అనుకుంటుందా? అని సిద్ధార్థ కోపంతో 2 చేతులతో తల పట్టుకున్నాడు. ఆమెకు ఏం జరిగినా అయినా నాకేంటి? నేను ఎంతకాలం ఎందుకు ఆలోచిస్తున్నానో తన గురించి? వదిలే. ఆమె మెంటల్ హాస్పిటల్ బయట ఏంటి? లోపలికి వెళ్ళి కూర్చున్నా నాకేమీ పర్వాలేదు. ఎలాగో ఆమెకు తెగినదే ఇది. నిన్న కూడా ఎంత పిచ్చిగా ప్రవర్తించింది. షీ డిజర్వ్ దిస్ ఓన్లీ అని తనలో తానే అనుకుంటూ సిద్ధార్థ్ తన ఉబ్బిన శ్వాసను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని కోపం తగ్గడం లేదు. అసలు తాను ఎంతగా ఎందుకు కోపడుతున్నాడో అతనికి అర్థం కావట్లేదు. అదే అతని చిరాకును మరింత పెంచుతుంది. అతను కోపంగా పక్కనే ఉన్న మరో చైన్ మట్టి కుండను తీసుకున్నాడు. ఇక దాన్ని ఎదురుగా విసరడానికి చెయ్యి పైకెత్తాడు. కానీ అతని చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. ఎందుకంటే ఎదురుగా జాన్వి నిలబడి ఉంది. అతని చేతిలో ఉన్న కుండను చూసి బహుశా ఆమె భయపడింది. ఆమె ఒక చెయ్యిని తన ముఖం ముందుకు అడ్డంగా పెట్టుకుంది. సిద్ధార్థ్ వెంటనే చేతిలో ఉన్న కుండను తిరిగి అక్కడే పెట్టేశాడు. ఆమె కూడా తన చెయ్యిని కిందకి దించింది. ఆమె కొంచెం భయపడినట్టుగా కనిపించింది. అది సార్ నేను అని ఆమె ఏం మాట్లాడాలో తెలియక తడబడింది. కమిన్ అని అతను అన్నాడు. ఆమెకు లోపలికి వెళ్ళాలని లేదు. కానీ తలుపు దగ్గర నిలబడి మాట్లాడడం కూడా సరైంది కాదని అనిపించి లోపలికి వెళ్ళడం మొదలుపెట్టింది. అంతలోనే అయ్యో అని ఆమె నోటి నుంచి బాధతో కూడిన అరుపు వచ్చింది. వెంటనే ఆమె ఒక కాలును పైకెత్తుకుంది. ఆమె పాదంలో పెద్ద గాజు ముక్క గుచ్చుకుంది. ఇప్పుడు దాని నుంచి రక్తం కారుతుంది. ఆమె ఇంకేదో చేయబోతుండగానే అతని చెయ్యి ఆమె కాలిని పట్టుకుంది. ఆమె షాక్ లో అతని వైపుకు చూస్తూ ఉండిపోయింది. వాట్ హ్యాపెన్? ఇట్స్ బ్లీడింగ్, వెయిట్ అని అతను ఆందోళనగా అన్నాడు. నీకు సరిగ్గా నడవడం కూడా రాదా అని అంటూ అతను వెంటనే ఆమెను ఎత్తుకుని సోఫా దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అతను అలా చేయటంతో ఆమె మరింత ఆశ్చర్యంగా అతని వైపుకు చూస్తుంది. కానీ అతని దృష్టి మాత్రం ఆమెపై లేదు. అతను వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ఆమె కాలిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతని చేతిలో తన కాళ్ళు ఉండగానే ఆమె మరోసారి షాక్ అయ్యింది. వెంటనే అతని చేతిలో నుంచి తన కాళ్ళను విడిపించుకుంది. నా పని నేను చూసుకుంటాను అని ఆమె తన కాలిని పట్టుకుని అంది. అది క్రేజీ, లెట్ మీ డూ ఇట్ అని అతను కొంచెం గట్టిగా చెప్పి బలవంతంగా ఆమె కాలిని మళ్ళీ తన దగ్గరికి అయితే తీసుకున్నాడు. అందులో గుచ్చుకున్న గాజు ముక్కను వెంటనే తీసేశాడు. అని ఆమె కళ్ళల్లో వెంటనే నీళ్లు తిరిగాయి. కాలిలో నుంచి రక్తం కారుతుంది. కానీ అతను వెంటనే గాయాన్ని క్లీన్ చేసి దానిపై మందు రాశాడు. ఆమెకు కొంచెం ఉపశమనంగా అనిపించింది. ఇప్పుడు అతను ఆమె కాలికి బ్యాండేజ్ కట్టడం మొదలు పెట్టాడు. ఆమె మాత్రం రప్ప వేయకుండా అతని వైపుకే చూస్తుంది. అతను తనకు అసలు పరిచయం లేని వ్యక్తిలా అనిపిస్తున్నాడు. ఉదయం తనను అవమానించిన వ్యక్తి, ఆటోలో వెళ్ళమని చెప్పిన వ్యక్తి, మిడిల్ క్లాస్ గురించి తక్కువగా మాట్లాడిన వ్యక్తి, ప్రతిసారి కోపంగా తనతో మాట్లాడే తన బాస్, అదే ఇప్పుడు తన కాలిని చేతిలోకి తీసుకుని మందు రాస్తున్న సిద్ధార్థ్. ఇద్దరి మధ్య ఎంత తేడా ఉంది! నిజంగా ఇతను అదే వ్యక్తినా లేక మారిపోయాడా? ప్రతిసారి ఇతను కొత్తగా అర్థమవుతున్నాడు. అసలు ఇతను ఎలాంటి మనిషి అని జాన్వి అతన్ని చూస్తూ ఆలోచించింది. జాన్వి రెప్ప వేయకుండా అతని వైపుకు చూస్తుంది. అతను ఏకంగా మోకాలపై కూర్చుని ఆమె ముందు ఉండి ఆమె కాలికి బ్యాండేజ్ కడుతున్నాడు. ఆ దృశ్యాన్ని ఇప్పుడు ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా షాక్ అయిపోయేవారు. తమ కళ్ళను తామే నమ్మలేక మరోసారి చూసుకునేవారు. అలా చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా జాన్వి దృష్టి అతని చేతులపై పడింది. అతని ఇంట్లో వేసుకునే టీషర్ట్ ధరించాడు. అతని చేతులపై ఉన్న బాహువులు మోచేతుల వరకు ఉన్నాయి.
అతని చేతిపై ఒక టాటూ ఉంది. అది ఆమె ఇంతకు ముందు కూడా చూసింది, కానీ ఎక్కడ చూసిందో గుర్తుకు రావడం లేదు. ఆమె కొంచెం గుర్తుకు చేసుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆమెకు ఉద్యోగంలో మొదటి రోజు గుర్తుకు వచ్చింది. ఆమె దారి తప్పిపోయి ఎవరో తనకు లిఫ్ట్ ఇచ్చిన రోజు. అతని చేతిపై కూడా ఇలాగే ఒక టాటూ ఉంది. అంతేకాదు ఆ కారు కూడా ఇలాగే ఉంది. అంటే ఆ రోజు తనకు లిఫ్ట్ ఇచ్చింది సిద్ధార్థేనా అని జాన్వికి ఒకదాని తర్వాత ఒకటి ఆశ్చర్యాలు ఎదురవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని బ్యాండేజ్ పూర్తవగానే ఆమె వెంటనే తన కాలిని వెనక్కి తీసుకుంది. అతను తల పైకెత్తి ఆమె వైపుకు చూశాడు. ఆమె ఇంకా అయోమయంలోనే ఉంది. ఇంకా నొప్పిగా ఉందా అని అతను శ్రద్ధగా అడిగాడు. కొంచెం అని ఆమె చెంపపై జారుతున్న జుట్టును పక్కకు తీసి చెవి వెనక్కి పెట్టుకుంటూ చెప్పింది. సార్, ఈ అద్దం మొక్కలు శుభ్రం చేయాలి, లేకపోతే మీకు కూడా గుచ్చుకోవచ్చు అని చుట్టూ పడుగున్న గాజు ముక్కలను చూస్తూ అంది. ఇక అతని షూస్ వల్ల అతనికి గాజు గుచ్చుకునే అవకాశం చాలా తక్కువ. కానీ ఆమె కాలికైన గాయాన్ని చూసిన తర్వాత అతని మనసు మాత్రం కొంచెం చెల్లించింది. స్టాఫ్ అని అతను లేచి పిలిచాడు. అప్పటికే బయట నిలబడి ఉన్న పనివాళ్ళు వెంటనే లోపలికి వచ్చారు. క్లీన్ ఇట్ అని అతను చెప్పగానే వాళ్ళు వెంటనే గాజు ముక్కలను, నేలపై పడిన కొద్దిపాటి రక్తపు మరకలను శుభ్రం చేయటం మొదలుపెట్టారు. అంతా క్లీన్ చేసిన తర్వాత ఇద్దరు పనివాళ్ళు బయటకు వచ్చారు. సార్కి ఇంకొకరు దొరికినట్టున్నారు అని ఒక పనివాడు బయటికి రాగానే మరొకరికి సైగ చేస్తూ అన్నాడు. వెంటనే మరొక పనివాడు నోటిపై చేయి పెట్టి మౌనంగా ఉండమని సూచించాడు. ఇక జాన్వి సోఫా నుంచి లేవడానికి ప్రయత్నించింది, కానీ కాలు బాగా నొప్పిగా ఉండటంతో మళ్ళీ కిందే కూర్చుంది. జాన్వి వెయిట్, డాక్టర్ వస్తున్నారు అని ఆమె లేవడం చూసి సిద్ధార్థ్ అన్నాడు. అది విని ఆమె అయోమయంగా అతని వైపుగా చూసింది. అదే సమయంలో డాక్టర్ తలుపు దగ్గరికి వచ్చాడు. గాయం కట్టేశారు కదా, మరి డాక్టర్ అవసరం ఏంటి అని జాన్వి మనసులోనే అయోమయంగా ఆలోచించింది. డాక్టర్ లోపలికి వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. డాక్టర్ డాక్టర్ మానే, మీరు గాయం ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇంకా మందు రాసినా కూడా మీకు నొప్పిగా ఉంటుందంటుంది. ఏదైనా పెయిన్ కిల్లర్ ఇవ్వచ్చా అని సిద్ధార్థ్ డాక్టర్ని అడిగాడు. జాన్వి అయోమయంగా ఒకసారి సిద్ధార్థ్ వైపుకు, మరొకసారి డాక్టర్ వైపుకు చూసింది. ఇప్పటి వరకు తనకు చాలాసార్లు ఇలాంటి చిన్న చిన్న గాయాలయ్యాయి, కానీ ఎప్పుడు మందు రాసుకుని అలాగే భరించేది. కానీ ఈ రోజు మాత్రం ఏదో కొత్తగా జరుగుతుంది. ఇప్పటికే బ్యాండేజ్ చేసినా కూడా డాక్టర్ మళ్ళీ దాన్ని విప్పి ఇంకేదో మందు రాసి మళ్ళీ కట్టాడు. అంతేకాకుండా ఆమెకు కొన్ని మాత్రలు కూడా ఇచ్చాడు. ఈ మాత్రలు వేసుకోండి, గాయం తొందరగా మానిపోతుంది అని డాక్టర్ ఆమెతో అన్నాడు. జాన్వి మాత్రం ఆశ్చర్యంగా అతని వైపుకు చూస్తూనే ఉంది. ఇంత చిన్న గాయం కోసం ఇంత చెయ్యాలా అని ఆమెకేమీ అర్థం కావట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా తన గాయాన్ని చూసి సిద్ధార్థ్ ఎందుకు ఎంతగా ఆందోళన చెందుతున్నాడు అని ఆమెకు అస్సలు అర్థం కావట్లేదు. ఆమె ఆ టాబ్లెట్లు తీసుకుని అక్కడే వేసుకుంది. ఏమైనా ఇబ్బంది ఉండదు కదా అని సిద్ధార్థ్ డాక్టర్ని మళ్ళీ అడిగాడు. లేదు లేదు, ఏమీ ఇబ్బంది ఉండదు. 2 రోజుల్లో గాయం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ రోజు రాత్రి టాబ్లెట్లు తీసుకుని బాగా రెస్ట్ తీసుకునివ్వండి. కానీ కాలు మీద అసలు బరువు పెట్టకూడదు. రేపటి నుంచి కొంచెం కొంచెంగా బరువు పెట్టొచ్చు అని డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జాన్వి ఇంకా ఆశ్చర్యంగా అక్కడే కూర్చుని ఉంది. ఇప్పటి వరకు ఇంత జాగ్రత్తగా తనని చూసుకున్నవారు ఎవరూ లేరు. కనీసం కలలో కూడా ఊహించలేదు. కాలు మీద బరువు అస్సలు పెట్టద్దు అని సిద్ధార్థ్ గొంతు వినిపించడంతో ఆమె ఆలోచన నుంచి బయటకు వచ్చింది. నేను వెళ్తాను నా గదిలోకి అని ఆమె సోఫాపై చేయి పెట్టుకుని లేకపోతూ ఉండగా సిద్ధార్థ్ ఆమె నడుము దగ్గర చేయి వేసి పట్టుకున్నాడు. అతను అలా అకస్మాత్తుగా పట్టుకోవడంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె చెయ్యి ఆధారం కూడా వదిలేసింది. దాంతో ఆమె నేరుగా అతని ఒడిలో పడిపోయింది. ఆ క్షణంలో ఆమెకి ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఎవరో మెల్లగా తన మనసుపై మయూరపు ఈగతో తాకినట్టుగా అనిపించింది. లోపల నుంచి ఒక వింతైన అనుభూతి పుట్టి అది శరీరం అంతా వ్యాపించింది. ఆమె ఒళ్ళంతా పులకరించింది. నేను నిన్ను గదిలోకి తీసుకెళ్తాను అని సిద్ధార్థ్ అన్నాడు. అతను మళ్ళీ ఆమెను ఎత్తుకున్నాడు. జాన్వి వెంటనే తనను తను ముడుచుకుంది. అతని బలమైన గుండె స్పర్శ ఆమె ఒళ్ళంతా వణుకు పుట్టించింది. తెలియకుండానే ఆమె శ్వాస భారంగా అయింది. ఆమెలో ఏదో కొత్తగా జరుగుతుంది. అది ఆమె ఊహలకు కూడా అందనిది. ఆమె అతని వైపుకు చూసింది, కానీ అతని ముఖం మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు కోపంగా కనిపించే అతని ముఖంలో ఈ రోజు వేరే ఏదో భావం కనిపిస్తుంది. కానీ అదేమిటో ఆమెకేమీ అర్థం కాలేదు. ఈ రోజు ఏం జరుగుతుంది? నిజంగా నేను మెలకుగానే ఉన్నానా, లేక ఏదైనా అందమైన కలలో ఉన్నానా అని జాన్వి అతని వైపుకు చూస్తూ ఆలోచించింది.
అతను ఆమెను మంచంపై పడుకోబెట్టాడు. వెంటనే ఆమె కొంచెం పక్కకు జరిగింది. నీకేమైనా కావాలా? కాలు మీద బరువు పెట్టకూడదు. కనీసం ఈ రాత్రి అయినా ఏదైనా కావాలంటే నాకు చెప్పు అని సిద్ధార్థ్ అన్నాడు. ఇప్పుడు వాష్రూమ్కి ఎలా వెళ్ళాలి? ఇతనికి ఎలా చెప్పగలను అని జాన్వి మనసులోనే ఆలోచించింది. నువ్వు షూ ఎందుకు తీసేసి వచ్చావు అని సిద్ధార్థ్ అడగడంతో ఆమె ఆలోచన నుంచి బయటకు వచ్చింది. అది నాకు రూమ్ లోకి వచ్చిన తర్వాత చెప్పులు తీసే అలవాటు ఉంది. ఇంకా ఈ రోజు వచ్చేసరికి మీ రూమ్ నుంచి శబ్దం వచ్చింది. అందుకే ఏం జరిగిందో అడగడానికని వచ్చాను అని ఆమె చెప్పింది. ఓకే ఫైన్, నెక్స్ట్ టైం షూ వేసుకుంటా అని అతను చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే జాన్వి ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. కానీ ఈ రోజు జరిగిన విషయాలను ఆమె తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. ఆమె తన కాలి వైపుకు చూసింది. అప్పుడు ఆమెకు సిద్ధార్థ స్పర్శ గుర్తొచ్చింది. వెంటనే ఆమె బ్లాంకెట్ తీసుకుని తనను తను కప్పుకుంది. కళ్ళను గట్టిగా మూసేసుకుంది. ఏదో కొత్త అనుభూతి, ఏదో తెలియని ఫీలింగ్, ఎంతో హాయిగా అనిపిస్తున్న భావన తనలో ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.